dignitaries on the dais. తెలుగు న్యూస్. గోదావరి నది పర్యాక్రమణలో భాగంగా శ్రీ అరుణ్ శర్మ నేతృత్వంలో జరిగిన భారీ శోభయాత్రకు నిర్మల్ జిల్లా ఖానాపూర్ భక్తులు ఘన స్వాగతం పలికారు. ఉత్తర భారతదేశం నుండి విచ్చేసిన 300 మంది సాధు మహాత్ములు, పీఠాధిపతులు, యోగులకు పూలతో సత్కారం అందించారు. శ్రీ కేదారేశ్వర ఆశ్రమం నుండి శ్రీరాములు మహారాజ్, బృందావన్ తామ్ నుండి శ్రీ రాజేంద్రదాస్ దేవాచార్య మహారాజ్, రాజశ్యామల పీఠం నుండి కృష్ణ స్వామీజీ గారు భక్తి శ్రద్ధలతో పలకరించారు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలో ఉపాధి హామీ పనుల్లో వేతనదారుల హాజరు పెంపు కోసం ప్రత్యేక చర్యలు ప్రారంభించినట్లుగా ఏపీఓ అరుణ తెలిపారు. ఫార్మ్ ఫండ్స్, ట్రెంచ్ కటింగ్, క్యాటిల్ షెడ్ వంటి పనులకు ప్రాధాన్యత ఇస్తూ గ్రామ పంచాయతీల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా ఆమె చెప్పారు. హాజరు సంఖ్యను పెంచి పనుల నాణ్యతను మెరుగుపరిచే దిశగా ప్రణాళికాబద్ధంగా చర్యలు కొనసాగనున్నాయని తెలిపారు. ఈ గ్రామ పంచాయతీల్లో వేతనదారులు అనేది ఎక్కువ మందిని పెట్టాలని అందరికీ ఆదేశాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ విధంగా ప్రతి పంచాయతీలో కూడా మార్పులు కూడా మొదలుపెట్టారు. ఇంకా ఎక్కువగా మెయిన్గా ప్రాధాన్యత ఈ ఫారం పాండ్స్, ట్రెంచ్ వర్క్స్, క్యాటిల్ షెల్టర్స్, వీటిలో అగ్రి అలైడ్కి సంబంధించిన వర్క్స్లో ఈ వేతనదారులు ఎక్కువగా ఉండేటట్లు అనేది మేము ప్రణాళిక తయారు చేసుకోవడం అయితే. అందరికీ నమస్కారం. నా పేరు అరుణ. నేను సుమారు 500 సంవత్సరాల తర్వాత ఇంత భారీ రాతి కట్టడం ప్రపంచంలో ఎక్కడా లేనంత అద్భుతంగా మేడారంలో సమ్మక్క సారలమ్మ నూతన ఆలయ నిర్మాణం కొనసాగుతుంది. 4000 టన్నుల గ్రానైట్ పై తల్లుల గిరిజన చరిత్రను ప్రతిబింబించే 7000 శిల్పాలతో ఆలయం రూపుదిద్దుకుంటుంది. నిర్మాణ వేగం, శిల్ప కళాకారుల నైపుణ్యం, విస్తారమైన రాతి శిల్పాలు ఇవన్నీ చూసిన వారెవరైనా ఈసారి జాతర చరిత్రలో నిలిచిపోయే దృశ్యమవుతుందని చెప్తున్నారు. తెలంగాణ గర్వంగా నిలిచే ఈ ఆలయం దేశ చరిత్రలో కూడా స్థాయిగా నిలవనుంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన మేడారం జాతరకు సమ్మక్క సారక్క తల్లుల పవిత్ర స్వరూపాలు గిరిజనులతో పాటు అన్ని మతాల భక్తులు కోరికలు కోరుకుని తీర్చుకునేందుకు ఈ క్షేత్రానికి దేశాలు దాటి భక్తులు వస్తుంటారు. ఇక కుటుంబ సమేతంగా తల్లులను దర్శించి మొక్కులు తీర్చుకుని మెట్లు, కోళ్లు సమర్పించే సాంప్రదాయం కొనసాగుతుంది. ఇక 2026 జనవరి 28, 31 మధ్య జరిగే పెద్ద జాతరకు సుమారు 2 కోట్ల భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో కాంగ్రెస్ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. క్షేత్రాన్ని విశాలంగా అభివృద్ధి చేసి భక్తులకు సురక్షితమైన వాతావరణం కల్పిస్తుంది.
జరుగుతుంది. ఇప్పటికే బుధవారం ఆదివారాల్లో ముందస్తు మొక్కులు పెరిగి 5 లక్షల మంది భక్తులు తల్లులు దర్శించుకున్నట్లుగా అధికారులు తెలిపారు. నెల్లూరు జిల్లాలో క్రైమ్ రేట్ పెరగడంతో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి పోలీస్ స్టేషన్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వేదాయపాలెం మరియు నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లను సందర్శించిన ఆయన క్రైమ్ రికార్డులు స్వయంగా పరిశీలించారు. క్రైమ్ తగ్గించేందుకు అవసరమైన చర్యలపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని సూచనలిచ్చారు. రౌడీజం, గంజాయి మూకలపై ఇప్పటికే చేపట్టిన ప్రత్యేక డ్రైవ్లకు మంచి ఫలితాలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇకపై శాంతి భద్రతల పరిరక్షణ కోసం మరింత దూకుడుగా చర్యలు తీసుకుంటామని, గంజాయి గ్యాంగ్లను పూర్తిగా నిర్మూలించడం ప్రధాన లక్ష్యమని ఐజీ స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్కి నార్మల్ ఫంక్షనింగ్ చూసుకోవడానికి ఆ ఏరియాలో రౌడీ షీటర్స్ మీద కానీ ఏరియాలో క్రిమినల్స్ మీద ఏ విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు దానికి సమీక్షించడానికి నెల్లూరులో డిఫరెంట్ పోలీస్ స్టేషన్కి విజిట్ చేయడం జరుగుతుంది. కొన్ని రోజుల ముందు కూడా వచ్చి నేను కొన్ని పోలీస్ స్టేషన్లో సర్ప్రైజ్ విజిట్ చేశాను. ఇప్పుడు కూడా వేదాయపాలెం పోలీస్ స్టేషన్ తర్వాత ఇప్పుడు నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఈ పోలీస్ స్టేషన్లో కూడా ఈ పోలీస్ స్టేషన్కి ఫంక్షనింగ్ ఏ విధంగా ఉంది, పోలీస్ స్టేషన్ ఈ స్టాఫ్కి ఏమి ఇష్యూస్ ఉంది, పోలీస్ స్టేషన్కి క్రైమ్ రికార్డ్ ఏముంది, పోలీస్ స్టేషన్లో ల్యాండ్ ఆర్డర్ యాక్టివిటీస్ ఏముంది, ప్రతి దానికి సమీక్షించి అండ్ పోలీస్ స్టేషన్ స్టాఫ్కి ఆఫీసర్స్కి గైడ్ చేయడానికి ఈ విజిట్ చేయడం జరుగుతుంది. ఏదైనా ఇంపార్టెంట్ ఫైండింగ్స్ ఉంటే ఇది దాని తర్వాత మీ అందరితో మాట్లాడతాం. ప్రతి కేస్ బై కేస్ అది నేను మాట్లాడితే నెక్స్ట్ మనం మాట్లాడతాము. కేస్ బై కేస్ మనం చర్య తీసుకుంటున్నాను. ఈవెన్ మీరు చూసి ఉంటారు, ఇప్పుడు పీడీ యాక్ట్ కూడా మనం చాలా కేసెస్లో పీడీ యాక్ట్ ప్రపోజ్ చేశాము. డిఫరెంట్ చర్య తీసుకోవడం జరుగుతుంది. ప్రత్యేకంగా గంజాయి మీద కానీ ఇంకా డ్రగ్స్ ఇష్యూస్ మీద కూడా మనం ప్రత్యేకంగా దృష్టి సాధించాము. తిరువూరు ఎమ్మెల్యే కులగిపూడి శ్రీనివాసరావు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంలో జరిగిన సరదా మాటలాపం అందరినీ ఆకట్టుకుంది. అధికార బాధ్యతల మధ్యన ఇద్దరు నేతలు హాస్యభరితంగా మాట్లాడుకుంటూ స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించారు. అభివృద్ధి, ప్రజా సమస్యలు, పార్టీ కార్యక్రమాలపై చర్చించుకుంటూనే మధ్యలో పంచుకున్న వినోదభరిత సంభాషణ అక్కడ ఉన్న వారిని కూడా చిరునవ్వులతో ముంచెత్తింది. ఏలూరు మున్సిపల్ స్కూల్ స్వీపర్లు, శానిటేషన్ వర్కర్లు కనీస వేతనాల కోసం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద 2వ రోజు నిరాహార దీక్ష కొనసాగించారు. దీక్షను ప్రారంభించిన ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ ఏలూరు తాలూకా అధ్యక్షుడు శ్రీధర్ రాజు మాట్లాడుతూ గత 25-30 ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులకు నెలకు కేవలం 4,000, 6,000 చెల్లించడం తీవ్ర అన్యాయమన్నారు. వృద్ధులు, వికలాంగులకు ఇస్తున్న పెన్షన్తో జీతం సమానమవడం ఎలా అని ప్రశ్నించారు. జీవో నెంబర్ 7 ప్రకారం కనీసం 15,000 వేతనం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. యూనియన్ నాయకులు, అంగన్వాడీ ప్రతినిధులు ఐక్యత వ్యక్తం చేయగా అనంతరం పవర్పేట ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యకు వినతి పత్రం సమర్పించారు. శానిటేషన్ వర్కర్ ఐక్యత, శానిటేషన్ వర్కర్ ఐక్యత, శానిటేషన్ వర్కర్ ఐక్యత. ఇవాళ కనీస వేతనాలు అమలు చేయాలి. ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యాలు
కాకినాడ జిల్లా తాళరేవు మండలం కొరంగి పోలీస్ స్టేషన్ను అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పటేల్ దేవరాజ్ మనీష్ ఆకస్మిక తనిఖీ చేశారు. స్టేషన్లోని అన్ని విభాగాల రికార్డులను పరిశీలించిన ఆయన ఇటీవల జరిగిన ప్రమాదాలు, నేరాల వివరాలను ఎస్ఐ పి సత్యనారాయణ నుంచి తెలుసుకున్నారు. తనిఖీల అనంతరం ఏఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి సహా మత్తు పదార్థాల చొరబాటును అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కొరంగిలో క్రైమ్ రేట్ గతంలో పోలిస్తే గణనీయంగా తగ్గిందని, పెండింగ్ కేసులు కూడా తగ్గుముఖం పట్టాయని వెల్లడించారు. క్రైమ్ నియంత్రణలో ఎస్ఐ సత్యనారాయణ కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ సిఐ చైతన్య, ఎస్పీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. బాగా ఇది చాలా సో అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఇది కోరింగ పిఎస్కి యాన్యువల్ ఇన్స్పెక్షన్ గురించి నేను వచ్చారు ఇక్కడ. ఇది అన్ని రికార్డ్స్ కూడా వెరిఫై చేయడం కోసం హౌ ది పోలీస్ స్టేషన్ ఇస్ పర్ఫార్మింగ్, గతంలో ఎలా క్రైమ్ రేట్ ఉంది, ఈ ఇయర్లో ఎలా క్రైమ్ రేట్ జరిగింది, వాట్ ఈస్ ద ట్రెండ్స్ ఆఫ్ క్రైమ్, అదే గురించి నేను వచ్చారు. నేను మొత్తం క్రైమ్ రికార్డ్స్ చూసిన తర్వాత ఇది చాలా సాటిస్ఫాక్టరీ పోలీస్ స్టేషన్ ఇది. గతంలో ఒక ఎంతమంది 255 నుంచి మన ఎస్ఐ గారు 120లో తీసుకువచ్చారు. చాలా మంచి వర్క్ చేశారు గతం 1 yearలో. సో అలాగే దిస్ ఈజ్ జస్ట్ యాన్యువల్ ఇన్స్పెక్షన్, ఇది రూటీన్ ప్రొసీజర్, ఇట్స్ నాట్ బిగ్ ఇష్యూ. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. ఇంకా మీరు విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ తలే రాజేష్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బోళేబాబా డైరీకి 2018లో చంద్రబాబు ప్రభుత్వం సర్టిఫికేట్ ఇచ్చి ప్రశంసలు కురిపించిందని, ఇప్పుడు అదే డైరీ సరఫరా చేసిన నెయ్యిపై కల్తీ ఆరోపణలు చేయడం దారుణమని మండిపడ్డారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రేగిడి, ఆమదాల వలస, వంగర, సంతకవిటి మండలాల్లో ప్రజల నుంచి సేకరించిన 1 కోటి సంతకాల పత్రాలను పాలవలస విక్రాంత్, బెల్లాన చంద్రశేఖర్, కేవీ సూర్యనారాయణ, తలే రాజేష్ ఆధ్వర్యంలో మీడియా ముందు ప్రదర్శించారు. ఈ పత్రాలను రేపు విజయనగరం వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి పంపనున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నేను తెలియజేయాలనుకుంటున్నాను. ఒకసారి గమనిస్తే 2018లో అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చెప్పి నివేదిక ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు గమనిస్తే జూన్ 26వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక మినిట్స్ లో దీన్ని పొందుపరచడం జరిగింది. హర్ష్ ఫ్రెష్ డైరీస్ అనేది ఒక జెన్యూన్ సంస్థ, దానికి నెయ్యిని కొనుగోలు చేసే శక్తి ఇవ్వచ్చు అని చెప్పేసి. అయితే హర్ష్ ఫ్రెష్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఇక్కడ మనం మాట్లాడాల్సింది బోలేబాబా అని మీకు అందరికీ ఒక సందేహం రావచ్చు. అదే దాని గురించే చెప్పదలుచుకున్నాను. అయితే తర్వాత 2023న బోలేబాబా డైరీస్ సంబంధించి నెయ్యి కొనుగోలు చేయడానికి టెండర్లు ఇవ్వడం కానీ, వాళ్ళ ద్వారా నెయ్యి సప్లై చేయడం కానీ జరిగింది అనేది రానున్న రోజుల్లోనే మనం చూడబోతున్నాం. ఆ దేవుడే దీనికి శిక్ష విధిస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇక మీదట ఇలాంటివి ఇంత నీచ రాజకీయాలకు మాత్రం పాల్పడక. తిరుపతి జిల్లా నాయుడుపేటలో డీఎస్పీ చెంచుబాబు వాహన నిబంధనలకు కట్టుబడి డ్రైవ్ చేయాలని ప్రజలకు హెచ్చరిస్తూ విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు సిఐ బాబీ సిబ్బందితో కలిసి గడియారం సెంటర్ వద్ద వాహనాలను తనిఖీ చేసిన డీఎస్పీ చెంచుబాబు శ్రీ చైతన్య స్కూల్ వ్యాన్ డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లుగా గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ మాట్లాడుతూ ఇక రోడ్డు భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని, ముఖ్యంగా ద్విచక్ర వాహన డ్రైవర్లు హెల్మెట్ ధరించాలని హెచ్చరించారు. మీ కుటుంబం విశ్వాసం కోసం సురక్షితంగా డ్రైవ్ చేయండి హితో పలికారు. ప్రమాదాలు తగ్గించాలనే లక్ష్యంతో దాంట్లో నిన్న మధ్యాహ్నం, నిన్న ఈవినింగ్ సుమారుగా 3:30, 3:30 ఆ సమయంలో శ్రీ చైతన్య పబ్లిక్ స్కూల్ సంబంధించినటువంటి బస్సు వ్యాన్ హుమాయూన్ డ్రైవర్ స్కూల్ చిల్డ్రన్ ఎక్కించుకొని ఆయన డ్రంకెన్ కండిషన్లో నాయుడుపేట గడియార స్తంభం కోరేరమ్మ గుడి వైపు నుంచి వెళ్తా ఉంటే స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఇమీడియట్గా బండిని ఆపి ఆయన చెక్ చేయడం జరిగింది. ఆయన్ని డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ చేస్తే సుమారుగా 280 వరకు ఆయన డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్లో వచ్చింది. అంటే చాలా ఎక్కువగా తాగినట్టుగా వచ్చింది. నుంచి తిరుపతి హైవే, నాయుడుపేట నుంచి చెన్నై హైవే వరకు ఉండేటువంటి దాన్ని నేషనల్ హైవే అథారిటీస్ తోటి
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, నేషనల్ హైవేస్, పోలీస్ అందరూ కలిసి ఆ పాయింట్లో ఎక్కడెక్కడ రోడ్డుకు సంబంధించినటువంటి భద్రతాపరమైన చర్యలు, ఇంజనీరింగ్ లోపాలు సరిదిద్దడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలనే మీద నిన్నంతా రోజంతా దాని మీద కసరత్తు చేయడం జరిగింది. వీటన్నిటిని రాబోయే 15-20 రోజుల్లో జిల్లా ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారు వాళ్ళ యొక్క డైరెక్షన్స్ మేరకు అన్నిటినీ సరిదిద్ది ఎలాంటి పొరపాట్లు రోడ్ ఇంజనీరింగ్ సైడ్ నుంచి లేకుండా ఉండడానికి సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ప్రజల్లో అవగాహన కలిగించడం, ఈ రోడ్డు సంబంధించిన భద్రతా నియమాలు ఏదైతే పాటించాలి, ఎంవీ యాక్ట్ వైలేషన్స్ లేకుండా ఉండటం కోసం అవగాహన కలిగించి, అయినా సరే తప్పులు కనుక జరిగేటట్టయితే అప్పుడు జరిమానా విధించాలి అనే ఉద్దేశంతో ముందు అవగాహన కార్యక్రమాలు బాగా విస్తృతంగా చేస్తున్నాం. అన్ని స్కూళ్ళల్లో, కాలేజీల్లో, గవర్నమెంట్ ఆఫీసుల్లో, ప్రైవేట్ ఇండస్ట్రీస్ దగ్గర తప్పనిసరిగా ఇవన్నీ ఉండేటట్టు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ప్రజలందరూ చైతన్యవంతులై ఈ రోడ్డు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు నగర పరిధిలో అనధికార హోల్సేల్ కూరగాయల వ్యాపారాలను అడ్డుకున్నారు. నందివెలుగు రోడ్లో కొల్లి శారద హోల్సేల్ మార్కెట్ ముందు రోడ్లపై జరుగుతున్న అనధికార విక్రయాలపై కమిషనర్ కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జీవీఎంసీ, రెవెన్యూ, పట్టణ ప్రణాళికాధికారులు నిర్దేశిత అనుమతులు లేకుండా హోల్సేల్ చేస్తే చట్టపరంగా చర్యలు తీస్తామని హెచ్చరించారు. అలాగే కొల్లి శారద మార్కెట్ వైపుని కాపాడడానికి రోడ్డు పక్కన చెట్ల కొమ్మలను తొలగించడానికి అభివృద్ధి పనుల నాణ్యతా పర్యవేక్షణను కట్టుబడి ఉండమని ఆదేశించారు. పర్యటనలో డిఈఈ, ఇంజనీరింగ్, ప్రజారోగ్య అధికారులు, సచివాలయ కార్యదర్శులు ఉన్నారు. ఆడుకున్న వాళ్ళే మాత్రమే ఉండేది సార్ బయట. ఆడుకోని వాళ్ళని అసలు ఇక్కడ కట్టలేదు. జిఆర్ రమేష్ది పాడుకునే కేఎస్ఆర్ వాసు పాడుకునే, వేరే వాళ్ళు ఎస్ఎల్ఎస్ అజయ్ గారు పాడుకున్నారు. ద్వారా వేరే వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే వాళ్ళ ఆశిస్తుందో ఆకర్షణ అది డబ్బులు లేదు వాళ్ళని. గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ యార్లగడ్డ వెంకట్రావు రైతులకు ధాన్యం పూర్తిగా మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. పురుషోత్తపట్ట గ్రామంలో రైతు సేవా కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఆయన ధాన్యం కొనుగోలు చెల్లింపుల వివరాలను పరిశీలించారు. తుఫాన్ల వల్ల తేమ ఎక్కువగా ఉన్న ధాన్యాన్ని ఎండబెట్టిన తర్వాత తేమ శాతం 17 లోపు ఉంటే బస్తా 1777కే కొనుగోలు చేస్తామని తెలిపారు. బాపులపాడు, గన్నవరం, ఉంగుటూరు మండలాల్లో మొత్తం లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. ఇక రైతులకు ఇబ్బంది పెట్టకూడదని, తక్కువ తేమ కూడా ఉన్న మద్దతు ధర లభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని యార్లగడ్డ ఆదేశించారు. గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ యార్లగడ్డ వెంకట్రావు మండల పరిధిలోని దావాజీగూడ గ్రామంలో బాలికల వసతి గృహాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఎస్సీ, బీసీ విద్యార్థుల వసతి గదులు, భోజనశాల మెనూ పరిశీలించి విద్యార్థులకు అందుతున్న ఆహారాన్ని రుచి చూశారు. బాలికల సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన వసతి గృహాల అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నాణ్యమైన ఆహారం, భద్రతకు ప్రత్యేక శ్రద్ధ, అక్రమ వ్యక్తుల ప్రవేశం కోసం పోలీసుల పర్యవేక్షణ కొనసాగించాలన్నారు. ఇక స్థానిక సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కారం చేయమని అధికారులను ఆదేశించారు. మండల టీడీపీ నాయకులు, అధికారులు కూడా పాల్గొన్నారు.
జిల్లా యలమంచిలి నియోజకవర్గంలోని రాంభిల్లి మండలం బీసీటీలో 10వ తరగతి చదువుతున్న డి జస్వంత్, ఎం హిమ, తేజ్, ఎస్ భరత్, బి లక్ష్మణరావు, పి వరుణ్, యు రాజారావు సుమారు మధ్యాహ్నం 1:30 నుండి కనిపించడం లేదు. బీసీటీ ప్రిన్సిపల్ ఈ విషయం రికార్డ్ చేసిన తర్వాత రాంభిల్లి సీఐ నరసింహారావు ఘటనపై స్పందించారు. ఎస్పీ ఆదేశాల మేరకు 3 బృందాలుగా విస్తృత గాలింపు చేపట్టి ప్రాంతంలో అన్ని చోట్ల సెర్చ్ ఆపరేషన్ కొనసాగించారు. ఇక విద్యార్థుల సురక్షిత స్థితి కోసం పోలీసులు ఘనంగా పర్యవేక్షణ చేస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ AVN Telugu News.